ఈ పాటల ప్రతిలో 4వ పాట, నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రం. అందరూ పాడండి. పాట 4వ పాట. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. స్తోత్రారుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. స్తుతులు నీకే చెల్లించెదను, స్తుతులు నీకే చెల్లించెదను. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. పాపిని నన్ను రక్షించుటకు పరము నుండి భువికే తెంచి, పాపిని నన్ను రక్షించుటకు పరము నుండి భువికే తెంచి, సిలువలో నా రక్తము కార్చి, సిలువలో నా రక్తము కార్చి, పాపమంతా కడిగినావు, పాపమంతా కడిగినావు. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. మంచి కాపరి నీవేనయ్యా, నాకు తోడు నీవేనయ్యా. మంచి కాపరి నీవేనయ్యా, నాకు తోడు నీవేనయ్యా. నీవు నన్ను నడిపించెదవు, నీవు నన్ను నడిపించెదవు. నాకు భయము లేదిలలోన, నాకు భయము లేదిలలోన. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. కష్టములలో కన్నీరులలో కనికరించి కాపాడితివి, కష్టములలో కన్నీరులలో కనికరించి కాపాడితివి. అభయమిచ్చి ఆదరణించి, అభయమిచ్చి ఆదరణించి, ఆదుకొంటివి నిరతము నన్ను, ఆదుకొంటివి నిరతము నన్ను. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు. ఎరుషలేములో ఉన్నటువంటి విశ్వాసులు, డిచ్చిబెల్, బెర్షలేములో, బెర్షబాలో ఉన్నవారు, సీఎంలో ఉన్నవారు, ఈ పాట అందరికి వచ్చు కదా, కంఠస్థ కూడా వచ్చు. ఎవరు పాడలేదు మరి, ఎవరు పాటలేదు, వాయిస్ వినిపించి ఇప్పుడు మైక్లు ఆఫ్ చేస్తా మీరే పాడాలి, ఓకేనా? ఎరుషలేములో ఉండి ఆయన మేలు పొందిన వారంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చినాం అదే కదా. ఎరుషలేములో మాతో ఉన్నాం అనేటువంటి మమ్మల్ని ఎంతో దీవించావు. గట్టిగా పాడండి. అల్లీలు మ్యూజిక్ వాయించే వాళ్ళు, మొఖాలు వాళ్ళు అల్లు మనలో మనుషులే కదా. పాడండి, గట్టిగా పాడాలి. యెరూషలేములో మమ్మునెంతో దీవించితివి, యెరూషలేములో మాతో ఉంటూ మమ్మునెంతో దీవించితివి. నీవు కోరి
స్తోత్రారుడవు నీవేనయ్యా స్తోత్రారుడవు నీవేనయ్యా స్తుతులు నీకే చెల్లించెదను స్తుతులు నీకే చెల్లించెదను నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు నీవే నాకు దేవుడవు నీకే నాదు స్తోత్రములు ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మకమైన పరిశుద్ధ దేవ, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యోగ్యమైన పవిత్రమైన నామను బట్టి స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ యానివర్సరీ సందర్భంగా నీ సందులో కూడి వచ్చినటువంటి మేము నీ సందులో నేను ఆరాధించి గణపరిచి హెచ్చించినట్లు మీ ఆత్మ యొక్క సహాయం దయచండి. మానవ హద్దుబాట్లు కొరతలు కొట్టివేసి ఆత్మ ద్వారా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గత దినాల్లో మీరు చేసిన మేలు ఉపకారాలన్నింటి బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ సమయంలో నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో సాగిలిపడి నిన్ను గణపరిచి హెచ్చిస్తూ ప్రభు కొన్ని మాటలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు ప్రభువారి యోగ్యమైన పవిత్రమైన నామమున ఈ ప్రార్థన ఆలకించమని వేడుచున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం చూద్దాం అందరం కలిపి. కొన్ని మాటలు ఇదే అధ్యాయంలో చూద్దాం. ఇది యెరూషలేం గురించి రాయబడినటువంటి మాటలు. యెరూషలేం యొక్క ఆశీర్వాదాన్ని ఈ యొక్క వాక్య గ్రంథంలో మనం చూస్తాం. దయచేసి చూడండి 33:24 అందరం కలిసి చూద్దాం. నాకు దేహంలో బాగలేదని అందులో నివసించేవాడు ఎవడు అన్నాడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. ఇక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క అధ్యాయంలో ఎక్కువ భాగం సియోను యెరూషలేం అనేటువంటి సందర్భాలు ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడతాయి. కనుక ఈ ప్రదేశంలో ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభూతిని మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం పొందగలుగుతున్నాం అనేది మనం చూడవచ్చు. మొట్టమొదటిగా ఇక్కడ అంటున్నాడు 24 లైన్లో, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును అని రాయబడింది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఊరికి ఏదో యాంత్రికంగా వచ్చేటువంటి వాళ్ళు కాకుండా ఉండాలని, ఇక్కడికి వచ్చినటువంటి వారి యొక్క దోషాలు పరిహరించబడినటువంటి వారే ఇందులో ప్రవేశించాలి. యెరూషలేములో ఉండేవాళ్ళు లేకపోతే సియోన్లో ఉండేవాళ్ళు ఎవరంటే కేవలము పాప పరిహారము యొక్క అనుభవం కలిగినటువంటి వారు. ఎవరు పడితే వాళ్ళు దేవుని రాజ్యంలో పోలేరు కదా, అవునా కదా? చెప్పండి అయ్యా, ఏం మాట్లాడరేమే? పల్లెటూరు వాళ్ళు, మేము పల్లెటూరు వాళ్ళు, సూట్ వేసాను కానీ నాది పక్కా పల్లెటూరు. కనుక వినండి, చెప్పండి. కనుక ఈ సమయంలో ఈ యొక్క ప్రదేశంలో ఈ యెరూషలేములోకి వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కటి అనుభూతిని కలిగి ఉండాలి. ఇక్కడ లేకపోతే ఇందులో ప్రవేశం లేదు. నీకు పాప క్షమాపణ యొక్క అనుభవం లేకపోతే దీనిలో ప్రవేశించడానికి ఆస్కారం లేదు. ఆ కారణాన్ని బట్టి అన్నాడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరించబడును. పాపాలు పరిహరించబడకపోతే మనం చాలా ఇబ్బందులు పాలవుతాం. ఇదే అధ్యాయంలో దయచేసి చూడండి 14వ వచనం. ఎవరైనా చదవండి 14వ వచనం. సియోన్లో ఉండే పాపులు దిగులు పడుతున్నారు, వడకు భక్తిహీనులకు పట్టాను అని రాబడింది. వడకు ఎవరికి పట్టింది? భక్తిహీనులకు పట్టాను. అంటే వణుకు అనేటువంటిది
ఇక్కడ మనకి తెలుగులో వణుకు అన్నాడు, ఇంగ్లీష్లో ఏమన్నాడంటే వేషధారులకు వణుకు పుట్టునని రావిడు. ఎవరికి? వేషధారులకు. ఇక్కడికి వచ్చి వేషధారణ చేయకూడదు, మనం ఎలాగున్నామో అలా చూపించుకోవాలా, లేకపోతే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఒకడికి ఉద్యోగం లేదంట, ఆడు ఉద్యోగం లేకపోతే ఎంత వెతుకుతా ఉన్నాడు ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం సంపాదించాలని. ఉద్యోగం సంపాదించాలంటే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎక్కడ దొరకలేదు. అయితే ఒకసారి ఒక కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే మా కంపెనీలో నీకు ఉద్యోగం ఇస్తాం రా అన్నారు. ఏంటో కంపెనీ అంటే సర్కస్ కంపెనీ. ఆ సర్కస్ కంపెనీలో ఉద్యోగం. ఏం ఉద్యోగం అంటే నువ్వు ఒక కోతి వేషం వేయాలా, నీ కోతి రాగా నీకు బట్టలు ధరింపజేస్తాం, ముక్కు మూతి అన్నీ కూడా అట్లా తయారు చేస్తాం, నువ్వు కోతులకు వేషం వేయాలా అని చెప్పినారు. సర్లేని ఒప్పుకున్నాడు. వాడికి నేర్పించారు, తనిపించి చేసినారు. ఒక రోజు వచ్చింది పెద్ద పండగ లాంటిది. ఆ పండగ లాంటిది వచ్చినప్పుడు అందరూ చాలా గుంపులుగా సర్కస్కి వస్తున్నారు. అన్ని సందర్భాలు చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నీ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటుంటే ఈ కోతి చాలా హుషారుగా ఇక్కడి నుంచి అక్కడికి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి బాగా ఉరుకుతూ ఉంది. ఉరికి ఎక్కడ పడిందంటే సింహం ఉన్న చోట్లో పడింది. ఎక్కడ పడింది? సింహం ఉన్న చోట్లో పడింది. ఇప్పుడు ఇంకా వీడి సంగతి చూడండి ఎట్లా ఉంది. ఏదో జీతం దొరుకుతుందిరా బాబు అని ఉద్యోగానికి కొలువుకు వస్తే ఇప్పుడు నేను ఎక్కడ పడ్డాను? కరెక్ట్గా సింహం ఉన్న దానిలో పడ్డాను అని గడగడా వణికిపోతున్నాడు. అందుకని ఇక్కడ రాయబడింది, సీయోన్లో ఉన్న పాపులు ఏమవుతున్నారు? దిగులు పడుతున్నారు. వణుకు ఎవరికి పట్టింది? వేషధారులకు. వీడు వేషం వేసాడు కదా, వీడు వణికిపోతా ఉన్నాడు. అప్పుడు ఇంకో స్వరం వస్తుంది. ఏం స్వరం అంటే నేను కూడా నీకు లాంటి వాడినే. అర్థమైందా మీకు? ఏమయ్యా, ఎంతమందికి అర్థమైంది? కోతి వేషం వేసినాడు వాడు మనిషే, ఈ సింహం వేషం వేసినాడు మరి అర్థం కాదు మీకు. కనుక ఈ వేషం వేస్తే వీడు వేషం వేసాడు కనుక, ఈ కోతి వేషం వేసినాడు, వీడు సింహం వేషం వేసాడు పర్లేదు. కానీ నిజమైన సింహం ఉంటే వీడి సంగతి ఏమయ్యేది? అది జాగ్రత్తగా ఉండాలి. సీయోన్లో ఉండే పాపులు దిగులు పడుతున్నారు. వణకు ఎవరికి పట్టింది? భక్తిహీనులు బట్టి. ఏం కారణం ఏంటంటే మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాడితో నివసింపగలడు? ఉండగలుగుతావా జీవితంలో? అందుకే వేషధారణ చేయకూడదు. ప్రభు యొక్క సాన్నిధ్యానికి వచ్చినప్పుడు ఇక్కడ నీ జీవితంలో నువ్వు పరివర్తన చెందాలా, మార్పు చెందాలా, నూతన పరచబడాలా, దైవికమైనటువంటి అనుభూతిలోనికి రావాలా. కనుక వేషధారణ కుదరదు ఇక్కడ. కనుక నిజత్వంలోనికి వెళ్ళాలా. ఫలానా దినాన్న ఆ యెరూషలేముకి వచ్చాను, లేకపోతే సీయోనుకు వచ్చినాను, దేవుడు నా పాప స్థితిని బయలుపరిచినాడు, నా పాపాలు చూపించినాడు, పాప విషయమై పశ్చాత్తాపడ్డాను, పాప విషయమై నలిగినాను, పాప విషయమై సరైనటువంటి అవగాహనలోకి వచ్చినాను, దేవుడు నా పాపాలు చెప్పండి పరిహరించినాడు. ఎంతమంది పాపాలు పరిహరించినాడు చెప్పండి? వెరీ గుడ్. కొన్ని చేతులు లేవట్లే. కనుక యెరూషలేములోకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు, లేకపోతే సీయోన్లో ఉండేటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉండాలా చెప్పండి? వారి దోషములు ఏమైనాయి? ఏం చెప్పట్లే. దానిలో నివసించు జనుల దోషము పరిహరించబడను. అదే ధన్యత. దావీదు అన్నాడు, తన అతిక్రమలకు పరిహారం ఉన్నవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది, దేవుని చేత నిర్దోషం ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు, వాడు ధన్యుడు. కనుక ఇలాంటి ధన్యతలోనికి ఈ ఉదయకాలం నువ్వు ఈ సీయోను యొక్క అనుభవంలో, లేకపోతే యెరూషలేము, సీయోను యెరూషలేము రెండు పర్యాయ పదాలు, ఒకే స్థలానికి అలా పేర్లు పెట్టినారు. కనుక ఈ సమయంలో నీ జీవితంలో ఈ యొక్క యెరూషలేముకు వచ్చినటువంటి నీ జీవితం ఇలాంటి ఆశీర్వాదం, మొట్టమొదటిగా పాప క్షమాపణ యొక్క అనుభవం నీ జీవితంలో కలిగి ఉండాలి. యేసు ప్రభువారు వాడు పక్షవాయుగులైనటువంటి వాడిని ఆయన సన్నిధికి తీసుకొస్తే మొట్టమొదటిగా చెప్పినాడు, కుమారుడు నీ పాపాలు చెప్పండి క్షమించబడ్డాయి, లేచి నీ పరుపెత్తుకుని చెప్పండి నడువు అని చెప్పినాడు. కనుక పాప క్షమాపణ యొక్క అనుభవం, నీ పాపాలు క్షమించబడ్డాయా, నువ్వు ధన్యుడు. రెండవదిగా ఎక్కువ సమయం లేదన్నాడు ఆయన, 15 నిమిషాలు అన్నాడు. మనకు ఎక్కడ గుర్తుంది ఇది?
వాళ్ళు చెప్తారు అంతే, మనకు కుదిరే ప్రసక్తి కాదు. మనం ఏం తరబిదులా ట్రైనింగ్ లేదు, ఏమైనా తీసుకుని ట్రైనింగ్ వేసావా? మాకు ట్రైనింగ్ లేదు, ఏం లేదు. హెబ్రోన్లో భాషలు తోవడం, ఏంటిది చీపులు తీసుకుని తోడవడం, ఇంకేంటి బాత్రూమ్లు కడవడం, ఇంటర్ ఇదే మాకు తరబీదు. ఎవడు మాకు బైబిల్ బోధ చేసిన వాళ్ళు లేరు. ఆ ఇంగ్లీష్ ఆయన ఒకటి చెప్తా ఉండేవాడు, ఆయన ఏం చెప్తాడో ఆయనకి తెలీదు, మాకు అసలే అర్థమయ్యేది కాదు. కనుక ఆయన ఇంగ్లాండ్ దేశం, ఆయన ఏదో చెప్తా ఉంటాడు. బక్షి గారేమో వాళ్ళకి బైబిల్ స్టడీ చెప్పాయా అంటే ఇక ఆయన పార్టీగా గచ్చిగా ఏదో తయారై వచ్చేవాడు. ఆయన ఏం చెప్తాడు మాకు అసలు బురకెక్కేది కాదు. సరే ఆయన కూర్చోవాలి కనుక కూర్చుంటా అలా చూస్తూ ఉండేవాళ్ళు అంతే. అసలు బైబిల్ ఏం నేర్చుకోలేము అక్కడ. ఇలా బయటికి సేవకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా, అప్పుడు కూర్చుని బైబిల్ చెప్తే అప్పుడు కొంచెం కొంచెం వస్తూ ఉండేది. అలాగే బైబిల్ నేర్చుకున్నాను. అదిగో ఈ బాలసుందర అన్నవాడు ఉన్నాడు ఇక్కడ వెనకాల కూర్చున్నాడు చూడు, ఆయన పెద్ద బోధకుడు. మాకు ఆయనకు 100 బాధలు వస్తాయి. ఆయనకి ఎక్కడికెళ్ళి ఈయన కూర పెట్టుకుని తీసుకెళ్ళేవాడు. బాది ప్రసంగం అయితే ఆరికి ప్రసంగం ఇచ్చి ఆరికే డబ్బులు ఇచ్చేసేవాళ్ళు మళ్ళా. కనుక ఎవడో ఒకడు ఇద్దరు ఉండేవారు అంతే. ఆ నెహేమి అనేవాడు ఒకడు ఉండేవాడు, ఈయన ఒకడు ఉండేవాడు. వీళ్ళిద్దరు బోధకులు. మాకు ఎక్కడన్నా మాకు బోధ వేస్తే వాళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు, వాళ్ళకి బోధ లేకపోతే. ఇంకా అలాగే ఉండేది మా సంగతి. ఇప్పుడు ఏదో కొంచెం నేర్చుకున్నా మీకు చెప్తున్నాం. సరే కొంచెం నేర్చుకోండి. మొట్టమొదటిగా సీఎంలో ఉండేటువంటి పాపుల యొక్క జీవితం ఎలా ఉంది? పాపాలు పరిహరించబడ్డాయి. తర్వాత రెండవదిగా దానిలో నివసించు జనుల యొక్క దోషం పరిహరించబడను. రెండవది ఏముంది? నాకు దేహంలో బాగోలేదని అందులో నివసించేవాడు ఎవడు అనడు అని రాబిడు. ఇప్పుడు అన్ని రోగాలు కదా, ఎక్కడ చూసినా ఏమున్నాయి? రోగాలే. ఎక్కడ చూసినా రోగాలే. అయితే దానిలో నివసించే వాళ్ళకి ఏం లేదు, రోగాలు లేవు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వారు రోగాలకి స్వస్థత కలిగిస్తారు. దేహంలో బాగోలేదని అందులో ఉండేవాడు ఎవడన్నాడు. నన్ను ఎవరు అడిగినా నా హార్ట్ పేషెంట్ని, 15 సంవత్సరాలు అయింది హార్ట్ పేషెంట్గా. ఇప్పుడు నన్ను చూస్తుంటే ఇందాక డాక్టర్ గారు వచ్చినాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? అది ఎదురుకుండా కూర్చున్నాడు. నిజామాబాద్ డాక్టర్. నాకన్నా నువ్వే బాగున్నావు కదా అన్నాడు. నాకన్నా నువ్వే బాగున్నావు కదా. ఆరోగ్యం సీఎంలో ఉంటే ఏంటది? ఆరోగ్యం. అన్నీ ఉన్నాయి. మళ్ళీ బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. నిన్న రాత్రి దాదాపు నేను మా ఊరి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటికి 8 గంటల ప్రయాణం పెట్టింది. అన్న ఎట్లా ఉన్నావు అంటే హాయిగా ఉన్నాను అన్న. ఏం నడు నొప్పులు ఉన్నాయా, కాళ్ళు నొప్పులు అంటే ఏం లేవు, హాయిగా కూర్చున్నాను, తిన్నాను, పడుకున్నాను. కనుక దేవుడు ఏమిస్తున్నాడు? దానిలో ఏమిస్తున్నాడు? దేహంలో బాగోలేదని అందులో ఎవడు కూడా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆరోగ్యం. దేవుని సన్నిధిలో ఏమిస్తున్నాడు? ఆరోగ్యవంతులుగా చేస్తున్నాడు. కనుక నూతన శక్తి. నేను ఎప్పుడు బలహీనో చెప్పండి, అప్పుడే బలవంతుడిని. ఏం కారణం? క్రీస్తు శక్తి నాలో నిలిచినటువంటి కారణం బట్టి. ఇది రెండవ సందర్భం. విశ్వాస జీవితంలో అపోస్తలుడైన పౌలుకి ఎన్ని రోగాలు, ఎన్ని బాధలు, ఎన్ని శరీర రుగ్మతలు. కనుక అలా పడి ఉండేవాడు కాదు. ఎప్పుడు తిరిగినట్టుండేవాడు. సేవ చేసేవాడు సేవ చేసినట్టు. నీకు కొంచెం బాగోలేకపోతే వెంటనే మందులు వేసుకుంటావు. మేము మందులు వేసుకో, వెంటనే జ్వరం వచ్చినా వెంటనే వేసుకోరు. తలపోటు రానే రాదు, కాళ్ళ నొప్పులు కూడా ఉండవు. కనుక ఎన్నిటికి మందులు వేసుకోక్కర్లే. దేహంలో బాగోలేదని అందులో నివసించేవాడు ఎవడు అనడు. అంటే ఆరోగ్యవంతమైనటువంటి జీవితం. కనుక ఈ మధ్యాహ్న సమయంలో రెండవ అనుభవం. ఇక్కడికి వస్తే నీకు అలాగ ఉండాలి. అడుగు పెట్టేదానికి నీకు ఎట్లా ఉండాలా? నూతన శక్తి వచ్చేయాలి. నూతన శక్తి దేహంలో పుంజుకునేటువంటిదిగా ఉంటుంది. విశ్వాసం ఉండాలంతే. నీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఏముండాలా? విశ్వాసం. అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా అనుభవించేటువంటిదిగా విశ్వాస జీవితంలో ఉండాలా. తర్వాత మూడవదిగా దయచేసి చూడండి. మూడవదిగా ఏమని చెప్పినాడు ఇక్కడ? ఇదే అధ్యాయంలో 33వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలం నివసించుచు న్యాయంతో నీతితో సీయోనును. కనుక దానిలో ఏముందంటే నీతి న్యాయాలు ఉన్నాయి. ఏమున్నాయి? నీతి న్యాయాలు నీ సింహాసనకు ఆధారం. చూసారా? 96వ కీర్తన 97వ కీర్తనయ్యా, కీర్తన గ్రంథం చూడండి దయచేసి. కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 2వ వచనం చదవండి. 97వ అధ్యాయం 2వ వచనం. నీతి న్యాయములు అని సింహాసనకు. కనుక మనం కోర్టులకు వెళ్తే అన్నీ అన్యాయాలే. అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పకపోతే గెలవలేము. కనుక ఒక ఆయనకి
నువ్వు అబద్ధం చెప్పాలి, లేకపోతే 7 ఉసలు లెక్క పెట్టాలంటే అబద్ధం చెప్పేసాడు. అబ్రాహం అబద్ధం చెప్పలేదా? అబ్రాహం అబద్ధం చెప్పట్లేదా? విశ్వాసులకు తండ్రి. ఆయన ఆధారం చేసుకుని ఈయన కూడా అబద్ధం చెప్పేసి, లేకపోతే వెళ్ళిపోయాడు అక్కడికి. ఏడికి 7 ఉసల్లోకి. అయితే ఇక్కడ నీతి న్యాయములకు ఏంటది? ఆధారం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉండాలా? నీతిగా ఉండాలి. యేసు ప్రభు నిన్ను నీతిగా తీర్చినాడు. విశ్వాసం ద్వారా ఏమైనా నీతిగా తీర్చబడ్డాము కనుక నీతి నీకు ఆధారం అంటాడు. చూడండి యెషయా గ్రంథం 59 అధ్యాయం 16వ వచనం. ఆయన నీతి ఆయనకు చెప్పండి ఆధారం. ఆయన నీతి ఆయనకి ఆధారం. విశ్వాసకి ఏం ఆధారంగా ఉండాలా? నీతి ఆధారం. హెబ్రోన్ ఉంటే డబ్బులు ఇచ్చేవాడు కదా ఆయన. దేనికి సబ్బు లేదు బాబు అనకూడదు. సబ్బు లేదు అనకూడదు. తలపోటుకి ఏదైనా బిల్లు ఇస్తామంటే అది కూడా అనకూడదు. ఏమీ లేదు అని అడుక్కోకూడదు ఎక్కడ కూడా. అలా నేర్పించినాడు మాకు భక్సింగ్ గారు. ఎప్పుడు కూడా దేవుని మీద అందుకనే నీతి ఆయనకి ఆధారం. ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసి, ఒక సేవకుడికి వాళ్ళ ఇతరులే ₹1 అని అడగడానికి వీళ్ళే. నీ నీతే నీకేం చేస్తుంది? ఆధారం. కనుక నీకు ఆధారం అదే. నీ బలహీనతల్లో ఆధారం అదే. నీ శక్తిహీనతల్లో ఆధారం అదే. నీకు డబ్బులు లేకపోతే ఆధారం అదే. ఓసారి నాకు డబ్బులు లేవు, ₹2 ఫాలో కావాలా, ఏంటి దేనికి? సబ్బుకి. ఎవడు అడగడానికి వీళ్ళే. అయితే నాకు బాగా క్లోజ్గా ఉండేవాడు నెహెమియా. ఇవి చెప్పినారు కదా, వీళ్ళిద్దరు బాగా బోధకులు. వీళ్ళు బాలసుందరం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి డబ్బులే. బిర్యానీ పెట్టేవారంట. అలా తిని ఇట్లా అయినాడు ఆఖరికి. కనుక జీతంలో నాకు ₹2 పాలు కాలితే అవన్నీ అడగకూడదు. అయితే ఈ నెహెమియా అన్నాడు, నా పెట్టి అడుగు పాలంటే తీసుకో అన్నాడు. సరే స్నేహితుడు కదా అని అక్కడికి వెళ్తే ఆ ₹2 పావుల ₹3 తీసుకున్నాను. చాలా ఉన్నాయి నాణ్యాలు, 100 పైనే ఉన్నాయి. తీసుకుంటే ప్రభు అన్నాడు, చాలా తేటగా మాట్లాడాడు. దట్ ఈజ్ నాట్ యువర్ మనీ అన్నాడు చాలా క్లియర్గా. దట్ ఈజ్ నాట్ యువర్ మనీ. అంతే. అట్లా మోతేసి వచ్చినాను. అంటే ఎవరు ఆధారంగా ఉండాలా? నా నీతి నాకు ఆధారంగా ఉండాలి. మధ్యాహ్నం ఒక యవనస్తుడు వచ్చినాడు. వాడు ఎంఏ చదువుకున్నాడు మా ప్రాంతంలోంచి. మేము వెస్ట్ గోదావరి భీమవరం ఆ ప్రాంతం నుంచి వచ్చినాను. ఆయన కూడా హైదరాబాద్ చదువుకుంటాకు వచ్చినాడు. మరి మధ్యాహ్నం వచ్చి నా దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడి నాతో ప్రార్థన చేయించుకుని ఆవిడ పోతా ఇలా పెట్టినాడు. ఎంత తెలుసా? నాకు ₹3 కావాలా? దేవుడు ఎంత ఇచ్చాడంటే ₹30 ఇచ్చినాడు. దట్స్ హైయెస్ట్ గిఫ్ట్ ఇన్ హెబ్రోన్. నా బ్రతుకులో ఇవుడు కూడా చాలామంది పెద్దోళ్ళు ఉండేవాళ్ళు. ఇక ఈయనకి బాగానే ఇస్తారు కానీ మాకెవడు ఇచ్చేవాడు కాదు. ఆ పుట్టోడు ఒక ఆయన పంతులు ఉండేవాడు చూడ, మోజెస్ జీవరత్నం పుట్టైన జీవరత్నం. ఆయన ఒకసారి ఇలా పట్టేసేసి చేయి తెరిచి ₹2 పెట్టాడు. అదో పెద్ద గిఫ్ట్. ఇది హైయెస్ట్ గిఫ్ట్. మరలా ఇంకో వారం వచ్చినాడు ఆ పిల్లోడే. మరలా ప్రార్థన చేయించుకున్నాడు. ఇంకో ₹30 ఇచ్చినాడు, ₹60. మళ్ళీ 3వ వారం వచ్చినాడు, మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాడు. అప్పుడు అన్నాను, నీ డబ్బులు వద్దులే అన్నాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన 60 ఇంకా ఇంచుమించు చాలా డబ్బులు అట్లే ఉండిపోయినాయి. ప్లీజ్ ఐ డోంట్ వాంట్ యువర్ మనీ అని. నీతి నీకు ఆధారం. ఇప్పటికంతే మా దగ్గర డబ్బులు బాగానే వస్తాయి. ఇగో ఇలా ప్రయాణ ఖర్చులకి ప్రతి నెల ఇంత తీసుకొని నేను అలాగా ప్రభు మీద ఆధారపడతా. నీ నీతే నీకు ఆధారం. దేవుని యొక్క ప్రజలైనటువంటి మనం ఇది నేర్చుకోవచ్చు. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించవచ్చు. ప్రభువా నీ నీతి నాకు ఆధారంగా చేశావు. ఏ మనుషుడి మీద ఆధారపడకుండా, ఏ వ్యక్తి మీద ఆధారపడకుండా. నాకు హైదరాబాద్లో కూడా ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే అక్కడ నేను నా భార్య హైదరాబాద్లోనే ఉన్నాం చాలా కాలం. హెబ్రోన్లో ఉన్నాం. ఆమె మలకపేట గిలకపేట అన్నీ వెళ్తూ ఉండేది ఆమె. నేను అన్ని ప్రాంతాలకి నన్ను కూడా పరిచయకు పంపిస్తూ ఉండేవారు. హెబ్రోన్లో ఉండి పోతూ ఉండేవాళ్ళు. మాకు అందరూ పరిచయమే. ఇక ఈ రామకృష్ణ పరమాళ్ళు కూడా పరిచయమే. ఇంకా ఒకరోజు ఈయన వచ్చినాడు, ఎవరు పాల్ గిడియన్ వచ్చినాడు. ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోతా ఓ 10,000 చేతిలో పెట్టుకుపోయినాడు. వాళ్ళ సంఘాంతాలేండి, ఆయనది కాదులే కానీ ఓ 10,000. అలా ఎంతోమంది నా ఆపరేషన్కి అంటే మిగిలిపోయే అంత డబ్బు పంపించినాడు దేవుడు.
నేను మా సంఘం నుంచి తీసుకోక్కర్లేకుండా. అలాగే దేవుడు నీ నీతే నీకు ఆధారం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభుని ఆరాధించడానికి హేతువా అనుభవంతో కూడినటువంటి జీవితం. ఊరికే ఇది నేర్చుకున్న మాటలు చెప్తే లాభలే. యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు వర్షిప్ గాడ్. దేవుడిని ఆరాధించడానికి ఏముండాలా? అనుభవం ఉండాలి. ఊరికే మాటలతో దేవుడే పెద్ద గొప్ప చేయబడ్డు. అనుభవంతో కూడినటువంటి ఆధారం. తర్వాత ఇంకెన్నో విషయాలు ఉన్నాయి నీతి గురించి. నీతిని నీకు కవచం. కవచం దేనికి? ఏమండే అంత మీకు ఇంగ్లీష్ వాళ్ళే, మీరు ఆర్కెప్పుల వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళే. కవచం అంటే తెలియదు మీకు. కవచం ఏంటిది? ప్రొటెక్షన్, భద్రత. నీతి నీకేం చేస్తుంది? నీకు భద్రత కలిగి, ఏ కీడు కలగకుండా, ఏ ఆపద కలగకుండా, ఏ నష్టం కలగకుండా, ఏ ఉపద్రవం కలగకుండా నీతి నీకేం చేస్తుంది? ఒక కవచం. అది భక్తులే కారు. ఒకసారి భక్సి గారు విమానంలో వెళ్తున్నాడంట. అందరూ కంగారు పడిపోతున్నారు. అదేదో పల్టీ కొట్టేటట్టు ఉంది. ఆయన అన్నాడంట ఒక్క మాట, లార్డ్ సేవ్ us అంతే. ఎటు అటు ఇటు వెళ్ళి విమానం ఏమైపోయింది? మామూలుగా వెళ్ళడం ఆరంభించింది. ఏంటది? నీ నీతి ఏంటండి? కవచం, భద్రత, ప్రొటెక్షన్ విశ్వాసికి. గరిగే ఈ ఉదయకాలంలో ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కీళ్ళు, ఉపద్రవాలు. అయితే ప్రభు యొక్క పిల్లలైనటువంటి మనకు ఈ నీతి ద్వారా మనకేం కలిగిస్తున్నాడు? ఒక కవచం, అంటే భద్రత కలిగించినటువంటి అనుభవం చూస్తాం. కనుక దేవుని పిల్లలైనటువంటి మనం ఇంకో మాట రాయబడింది చూడండి. 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి 17వ వచనం. సమాధానం నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను. నీతి ఏం చేస్తుంది? విచారణ చేస్తుంది. ఫైండ్ అవుట్ గాడ్స్ విల్. భక్సి గారి యొక్క జీవితం అది. భక్సి గారి యొక్క జీవితం ఏంటి? ఫైండ్ అవుట్ గాడ్స్ విల్, విచారణ చేసేది. ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లే. ప్రభు సందులో ఎలాగ ఈ కాన్వకేషన్ పెడుతున్నావు అంటే, ఎలా కాన్వకేషన్ పెడుతున్నావు అంటే విచారణకర్త. నీతి ఏం చేస్తుంది? విచారణ చేస్తూ ఉంటుంది. ఊరికి అటు ఇటు తిరగదు. ఏం చేయాలా? డబ్బులు లేవు, ఏం చేయాలా? ఇదో ఈయన చెప్పినట్టు పొద్దున ఎవరో వచ్చిందంటే ఒక ఆమె, మా బర్రెలు పాలు ఇవ్వట్లేదయ్యా, ఆడెవడో వచ్చి ఏదో చేశాడంటే ఈయన మంచి మంది ఇచ్చాడంటే. ఏం మందయ్యా? నీళ్ల మందు. ఆమెకి విశ్వాసం వచ్చింది, ఈయనకి విశ్వాసం వచ్చింది. మొత్తానికి ఓ బాటిల్ నిండి ఏమి లేదు, ఏమి లేదంట. ఇక్కడే అనుకుంటా, దగ్గరలోనేనా? ఇక్కడే ఆమె వచ్చి మా బర్రెలన్నీ ఈసుకుపోయి నీ పాలు రావడం లేదు, నువ్వు ఏమన్నా ఇవ్వరాదంటే ఏముంది దగ్గర? ఓ బాటిల్ ఉందంట. బాటిల్ అంటే నీళ్ళు నింపి ఇదిగో అది తాగేదానికి కొంచెం పోయి అంటే పొద్దుటికెల్లా ఏం చేసినాయి? ప్రతిదీ ఈసుకుపోయింది, అన్నీ నీళ్ళు పాలు ఇచ్చినాయి అంట. ఈయనకి సంవత్సరం పాటు గిఫ్ట్ ఏంటది? ఒక ½ లీటర్ పాలు. ఏం భక్తి అంటే అది అలాగ ఉండాలా. కనుక దేవుని పిల్లలుగా విశ్వాస జీవితంలో విచారణ, దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ప్రతి దానికి కూడా ప్రభు సన్నిధిలో విచారణ చేసేటువంటి అనుభవం దేవుని పిల్లలుగా. ఎక్కడికో తిరగక్కర్లే. ఆయన అన్నాడు, ఎలియాజరు అన్నాడు, ఇదిగో ప్రభా ఈ ఊరి పిల్లలు వస్తున్నారు, నాకు తాగడానికి నీళ్లు, తర్వాత తాగడానికి నీళ్ళు ఇవ్వాలా, తర్వాత ఇంకేం చేయాలా? నా ఒంట్లకు కూడా నీళ్లు ఏ చిన్నది పోస్తుందో ఆమె నా యజమానురాలికా, నా యజమానుల కుమారుడికి భార్య. అంతే. ఎక్కడికో తిరగలే, ఊరంతా తిరగలే. అక్కడే కూర్చుని ఆ ప్రార్థన చేసినాడు. మీ పిల్లల కొరకు అట్లే ప్రార్థన చేసి. నీతి నీకేమవుతుంది? విచారణకర్త. విచారణ చేసి దేవుని సందులో ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన ఏర్పాటును గైకొనేటువంటి అనుభవం. ఇది దేవుని పిల్లలకు ఆశీర్వాదం. ఈ సీయోనులో ఇలాంటి అనుభవాలు మనకు లభించేటువంటి స్థితిని మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా 61వ అధ్యాయం 3వ వచనం చివరి లైన్లో ఉంది, నీతి అను మస్తకి వృక్షములనియు, నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టాడు. నీతి అను మస్తకి వృక్షం. మస్తకి వృక్షం అంటే నేను ఎక్కడో చదివినాను. దానికి ఉండే సుగుణం ఏంటంటే, మీకు తెలిసిన ఎవరికైనా? దానికి ఉండే సుగుణం ఏంటంటే ఆరోగ్యవంతమైన స్థితిని కలిగి, అదొక ఔషధము అని రాయబడింది. ఏంటది? ఔషధం. నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, నీకు క్షేమం కలిగిస్తుంది, నీకు రోగశయ నుండి నేనేం చేస్తుంది? విడిపించేటువంటిది. కనుక నీతి అనేటువంటిది ఎలా ఉంది? నువ్వు ఎక్కడన్నా ఉంటే
నిన్ను బట్టి అక్కడ ఏం కలగాల? రోగాలు పోవాలా. అన్న వచ్చినాడు, ప్రార్థన చేసినాడు, మరి రోగం పోయింది అంటారు కదా. మీరు పరిచర్యకి వెళ్తారు, అన్నా కొంచెం ప్రార్థన చేయమంటే మీరు ప్రార్థన చేస్తే ఏమైపోవాలా? రోగాలు పోవాలి. ఎంతోమందికి మేము వెళ్ళినప్పుడు వాడు ఏదో రోగంతో వచ్చినాడు, ఏమంటారు అది, ఊపిరాడదయా, ఏమంటారుదా, ఆస్మా. వాడు వాళ్ళ అమ్మని తిడుతున్నాడు, వాళ్ళ నాన్న తిడుతున్నాడు. వీళ్ళు చేసిన పాపాలు నా మీద పడి నాకు ఊపిరి లేకుండా చేస్తున్నాను. వాడిని మందిరంలో పెట్టుకుని ప్రార్థన చేశాం. 3 రోజుల్లో వాడు లేచి వెళ్ళిపోయినాడు. ఏముంది అక్కడ? రోగశయ్య మీద నిన్ను ఆదరిస్తాను, రోగం కలుగా నిన్ను స్వస్థపడు. యెరూషలేములో ఈ సియోను యొక్క ఆశీర్వాదం ఏంటంటే, రోగశయ్య మీద నిన్నేం చేస్తాను? ఆదరిస్తాను, రోగం కలుగా నిన్ను స్వస్థపరుస్తాను. మస్తకి వృక్షం అంటే స్వస్థత కలిగించి, దాని ఆకులు ఏం చేస్తాయి? స్వస్థత కలిగించేటువంటి అనుభూతిని కలిగిస్తాయి. కనుక ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. తర్వాత అక్కడే 33వ అధ్యాయం దయచేసి చూడండి. 33వ అధ్యాయం యెషయా గ్రంథం. ఇంకో మాట చూద్దాం. ఏమని రాయబడింది అక్కడ? అక్కడే 6వ వచనంలో 2వ భాగం చూడండి. యెహోవా భయం వారికి ఐశ్వర్యం అండి. యెహోవా భయం వాళ్ళకి ఏం తీసుకొచ్చింది? ఐశ్వర్యం తీసుకొచ్చింది. అంటే ఆ యొక్క యెరూషలేములో లేకపోతే సియోనులో ఏముందంటే ఐశ్వర్యంతో కూడా భాగ్యం. ఇది అందుకే ఆ వెనకాల బాగా వంటలు చేస్తున్నాడు. ఏముందని? ఐశ్వర్యం. లేకపోతే ఎంతమందికి భోజనాలంటే ఈ ఊరు చూస్తుంటే ఏమన్నా కనపడతలేదు అసలు. ఈ ఊర్లో అన్నాడు బాత్రూమ్ లేదు మాకు. ఇప్పుడు ఎన్ని బాత్రూమ్లు కట్టాడు చూడండి. బాత్రూమ్ లేదన్నాడు. ఒక్కోసారి తిండి లేదు మాకు అన్నాడు. పిచ్చోడు రా ఇక్కడికి వచ్చినాడు వీడు. ఎవరో ఆయన హబగ్గు గారు. పిచ్చోడు రా నువ్వు ఇక్కడికి వచ్చింది ఏం చేస్తా ఆ పిల్లని పెళ్లి చేసుకున్నావు, ఏమైనా పెట్టేది ఉందని బతుకి ఇట్లా అన్నాడంట ఆయన. అంటే విశ్వాస జీవితంలో ఏదో పైన చందాలు వస్తేనే కాదు. ఏలియాని ఎట్లా పోషించాడు? ఎట్లా? కాకుల ద్వారా కదా, కాకుల ద్వారా. ఇంకొక ఆమె ఉంది. ఆమె ఎవరు? విధవరాలు. మనకు దొరికలక్కర్లే. అర్థమైందా? ఇగో ఈ పూట ఇది తిని చచ్చిపోతాం నేను నా కొడుకు. అట్లాంటి దాంతో ఎంతకాలం వర్షాలు మరలా వర్షం వచ్చే వరకు నీకేం కాదు అన్నాడు. ఆ మొట్టమొదటి అప్పు ఇవ్వమన్నాడు, అంతే. పట్టుకొచ్చి ఇచ్చింది. ఆ ఇంట్లో లోట్లేదు, ఈయనకి లోట్లేదు. అంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడు? యెహోవా భయం ఏం చేస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది, లోటు లేకుండా. ఏమన్నాడు? 4:19 ఏమన్నాడు? ఏ 4:19 అయ్యా? ఓ సేవకుడు, ఫిలిప్పీ 4:19 ఏంటది? కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో తన ప్రతి అవసరత తీరు. చూసారా? క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత. ఎవరు అడగక్కర్లే. ఓ సేవకుడు అన్నాడు, ఇది ఇట్లాంటి సేవకుడే. వాడు ఆర్డర్ ఇచ్చేసాడంట. దేనికి? స్లాబ్కి ఆర్డర్ ఇచ్చేసాడంట. లారీ వచ్చేసింది. ఈయన అనుకున్నాడు సాయంకాలం ఇస్తాడులే, సాయంకాలం అడుగుతాడులే డబ్బులు అనుకుంటే, ఆ లారీ వాడు ఈ లారీ బస్తాలు దిగే లోపల నువ్వు నాకు చెక్ ఇవ్వాలన్నాడంట. పొద్దునే 5 గంటలకి. ఎవడిస్తాడు? అప్పుడు భార్య భర్త ఇద్దరు మోకాళ్ళుని, ప్రభా మాకు సిగ్గుపోకుండా మాకు సహాయం చేయ ప్రభా అని వాళ్ళిద్దరూ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే, లారీ బస్తాలు దిగిపోయే లోపల ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు వచ్చి 50,000 చెక్కు రాసి ఇచ్చి వెళ్ళిపోయినారు. చూసారా? దేవుడు అది ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, ప్రభావం కలిగినటువంటి దేవుడు. ఈ సియోనులో ఏముందంటే యెహోవా భయం ఏం చేస్తుంది? చెప్పండి. ఐశ్వర్యం. ఇవ్వన్నాడు అక్కర్లే. నీ అవసరతలు ఎవరికి చెప్పవసరంలే. నేను అక్కర్లో ఉన్నాను, మేము ఇదిగో కట్టుకుంటున్నాం, లేకపోతే మాకు తిండి లేదు, తీర్థం లేదు, ఎవడికి ఏం చెప్పక్కర్లే. యెహోవా భయము ఐశ్వర్యం కలిగించేది. ఈ ఉదయకాలంలో నీ అనుభవాలతో ఇలాగే ప్రభుని ఆరాధించాలా. ప్రభా, నీ అందరి భయభక్తులను బట్టి మేము ఐశ్వర్యులుగా చేయబడ్డాం. మా కళ్ళను తీర్చావు, మా కుదులు తీర్చావు. ఈ దిండిలో అదేంటదే డిచ్చపల్లిలో ఎట్లా దేవుడు సహాయపడదు?
ఎట్లా తోడ్పడుతున్నాడు, ఎట్లా అవసరం తీరుస్తున్నాడు. ఏం కారణం ఏంటంటే యెహోవా భయం. ఆ దేశంలో ఏం కలిగి ఉండాలా? దేవుని యొక్క భయం కలిగి ఉంటే చాలు. నీ అవసరాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఆడ ఇది 1 కొరింథీ 1:5 ఒక మాట రాయబడింది. ఉపదేశమందును, తర్వాత జ్ఞానమందును వాళ్ళు ఏమైనారు? ఐశ్వర్యవంతులైనారు. దేనిలో ఐశ్వర్యవంతు? ఉపదేశంలోను జ్ఞానములోను ఏమైనారు వాళ్ళు? ఐశ్వర్యవంతులైన. 1 కొరింథీ 1:5 ఆ మాట రాయబడింది. కనుక దేవుని పిల్లలుగా అలాంటి ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ ఊర్లో అది దొరుకుతుంది. ఏ ఊర్లో? ఈ యొక్క యెరూషలేములో లేకపోతే సీయోనులో ఏం దొరుకుతుంది? ఐశ్వర్యంతో కూడినటువంటి. ఇక్కడ నిలబడితే చాలు ఓ మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ నిలబడితే చాలు అలా పైనుంచి కుమ్మరిస్తూ ఉంటాడు. ఐశ్వర్యం దేవుని పిల్లల యొక్క జీవితంలో నిలబడి అపోస్తుడు ఎంతవరకు మాట్లాడాడా? ఎంతవరకు మాట్లాడాడు? తెల్లారిపోయింది. ఇక్కడ తెల్లారిపోయింది. ఒకడు పడ్డాడు ఈయన బోధకి. ఆ జీజార్ గారు చెప్పేవాడు అంత మంచి బోధ చేశాడు ఈయన. అది కాదు, పైన 3 అంతస్తుల నుంచి కింద పడ్డాడండి. సరే మొత్తానికి తెల్లవారిపోయే వరకు ఏం చేశాడు అపోస్తుడు? బోధ అంటే ఉంది, లోపలంత సరుకు ఉంది, వాక్యం ఉంది, నింపుకున్నాడు. దైవ వాక్యంతో నింపుకొని వచ్చిన ప్రజలకు దైవ సందేశాన్ని అందించేటువంటి వాడు. కనుక ఈ యొక్క స్థలంలో ఏముండాలని దేవుడు కోరుతున్నాడు? జ్ఞానముతోనూ ఉపదేశముతోనూ నింపబడేటువంటి అనుభవాలు. అక్కడ ఇది యాకోబు రాసిన పత్రికలో కూడా 2:5 విశ్వాసమందు వారు భాగ్యవంతులు అన్నాడు. విశ్వాసమందు ఎవరాళ్ళు? భాగ్యవంతులు. భక్తి గారు అదే భాగ్యం. విశ్వాసంలో భాగ్యవంతుడు. ఎవడు అడుగుడు చేయి చూపించడు. మాకు అవసరం ఉందండి. మొన్న ఎక్కడో చదివినాను, ఆయన అమెరికా నుంచి ఎవడో ఒక ఆయన చెక్ ఇచ్చాడంట, లేకపోతే కానుకేషన్కి వచ్చి చెక్ ఇచ్చాడంట. నీ కానుకేషన్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో ఆ డబ్బులకి నేను చెక్ ఇచ్చేస్తున్నాను, ఈ చెక్ పెట్టుకుని నువ్వు ఎంత అవసరం నీ అవసరాలు అన్నీ తీర్చుకో అంటే మనం ముందే రాసేసుకుందాం. ఈ పాటికి ఏం రాసేసుకుందాం? మళ్ళీ ఆ చెక్ ఏమవుతుంది అనుకుంటా ఏంటో చెక్కు తీసి కోటి జేబులో పెట్టుకున్నాడట. అయ్యా కానుకేషన్ అయిపోయింది, అవసరాలు ఏం తీరిపోయినాయి. కనుక ఈ సిస్టర్స్ ఉంటారు కదా, కానుకేషన్ అయిన తర్వాత ఆయన గుడ్డలు దిగుతూ ఉంటారు. ఓ సిస్టర్ ఆయన జేబులో ఈ చెక్ చూసి పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చిందంట. మరి పట్టుకొచ్చి ఇస్తే ఏం చేయాలి? మరి ఏమైనా ఉన్నాయంటే అన్నీ తీరిపోయినాయి, అక్కర్లన్నీ తీరిపోయినాయి. ఈ బాబు చాలా థ్యాంక్స్ మీరు చెక్ ఇచ్చినందుకు, మా అవసరాలన్నీ దేవుడు తీర్చాడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ చెక్ అని తిరిగి పంపించేసాడు. ఏంటది? విశ్వాసమందు భాగ్యవంతులు. ఇలాంటి వ్యక్తిని చూడలేము మనం ఎక్కడ. ఇలాంటి వ్యక్తిని, ఇది భక్సింగ్ అంటే. అర్థమైందా మీకు? ఇది భక్సింగ్ అంటే. ఇలాంటి వ్యక్తి మనకు ఆశీర్వాదకరమైనటువంటి అనుభూతిని మనకు అందించి వెళ్ళిపోయినాడు. అది మనం విశ్వాసులుగా, సేవకులుగా, బోధించేవారుగా ఇలాంటివి మనం నేర్చుకోగలిగితే, మా సంఘంలో చెప్పినాను, నేను ఒక్కసారి చెప్తాను లేదా 2 సార్లు చెప్తాను, ఇంకా నేను మళ్ళీ చెప్పనన్నాను. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఎంత ప్రాజెక్ట్ అంటే 2 కోట్ల ప్రాజెక్ట్. ఆ మందిరం 2 కోట్ల ప్రాజెక్ట్. నేను ఒక్కసారి చెప్తాను, రెండోసారి చెప్పను, ఇట్లే అన్నాను. అంతే 2 సార్లకి మాకు ఇంకా 10 లక్షల రూపాయలు మిగిలిపోయినాయి. దేనికి? 2 కోట్ల ప్రాజెక్టుకి ఎంత మిగిలినాయి? అది కూడా బంగారం. 10 లక్షల బంగారం వేశారు మా వాళ్ళు. 10 లక్షల బంగారం. దేవుడు మాట్లాడాడని మెడలో తీసిచ్చినారు, చెవులు తీసిచ్చినారు. ముక్కులి పెద్ద ఎక్కువ ఉండవు కానీ అలా తీసిస్తే 10 లక్షల బంగారం మిగిలిపోతే మేము ఆఖరులు అమ్ముకొని బ్యాంకులో వేసుకున్నాం. అంటే దేవుడు ఎంత ఐశ్వర్యుడు. కాగా నా దేవుడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత విశ్వాసం ఉంది ఎవరాళ్ళు? భాగ్యవంతులు. ఇంకా చెప్పంటావు వద్దంటావా? నువ్వు వద్దంటా చెప్తావు. ఇంకో వచనం చెప్పి ఆపేస్తాను. ఇంకో వచనం చూడండి దయచేసి. ఇదే అధ్యాయం 20వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 20వ వచనం. ఉత్సవ కాలాల్లో మనం కూడుకొంచున్న సియోను పట్టణం చూడు,
నిమ్మళమైన కాపురంగాను తీయబడని గుడారంగా నీ కనులు యెరూషలేమును చూచును. సియోను యెరూషలేము ఒకటే పర్యాపదాలు ఇవి. కనుక ఎలా చూస్తావు దాన్ని? నిమ్మళమైన కాపురం. ఇక్కడికి వస్తే ఎలాగుంటుందంటే హాయిగా ఉంటుంది అనమాట. నీ బాధలు మర్చిపోతావు, నీ కష్టాలు మర్చిపోతావు, నీ సమస్యలు మర్చిపోతావు. వాడు ఇస్సాకుకి ఒక కొడుకునుగా అన్నాడు. ఏం పేరు పెట్టాడయా? పెద్ద కొడుకు పేరేంటి చెప్పండి మీరు ఎవరన్నా? ఇస్సాకు కాదు, క్షమించండి, ఇది ఏసేపుకి ఇద్దరు కొడుకుల్లో పెద్దోడి పేరేంటి? మనస్సే. మనస్సే అంటే అర్థం ఏంటి? మరచుట. సమస్త బాధలను ఏం చేశాడు దేవుడు? మరిపించాడు. సమస్త బాధలు నా తండ్రి ఇంటిలోను తర్వాత ఐగుప్తులో పొందిన బాధలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? మరిపించినాడు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క పిల్లలైనటువంటి మనం ఇక్కడికి వచ్చేదాడికి మన బాధలు మన సమస్యలన్నీ ఏమైపోతాయి? సియోను యొక్క ఆశీర్వాదం, లేకపోతే యెరూషలేము యొక్క ఆశీర్వాదం. ఇక్కడ ప్రశాంతత, నిండు నెమ్మది, అన్నీ మర్చిపోయి హాయిగా కూర్చుని వెళ్ళిపోతాం. ఏ బాధలు జ్ఞాపకం రావు, ఏ కష్టాలు జ్ఞాపకం రావు, ఏ సమస్యలు జ్ఞాపకం రావు, ఏ ప్రతికూలమైన వాతావరణం జ్ఞాపకం రాదు. ప్రశాంతమైనటువంటి అనుభవంతో అన్నీ పోయినట్లుగా ఉంటావు. ఇక్కడ ఏం కారణం ఏంటంటే ఇది యెరూషలేము అంటే మన ఉత్సవ కాలంలో మనం కూడుకుంటున్న ఆ పట్టణం చూడు, అది ఎలా ఉందంటాడు? అది నిమ్మళమైన కాపురంగా. ప్రభువారు నీ జీవితాన్ని అలాగా చేయాలని అనే ఆశ, కోరిక, ప్రశాంతమైనటువంటి అనుభవం. అక్కడ ఫిలిమోనుకు రాసిన పత్రికలో ఆయన గురించి చెప్తాడు. ప్రియుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా ఏం పొందాయి? విశ్రాంతి పొందినాను. పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి యొక్క అనుభవంలోకి వచ్చినాయి. కనుక ఆ కారణాన్ని బట్టి అది దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎంతో కృతజ్ఞత. కనుక దేవుని పిల్లలైనటువంటి మనం ఎక్కడైతే ఉంటామో ఈ యెరూషలేము యొక్క వాతావరణం ఏంటంటే నిమ్మళమైనటువంటి కాపురంగా దేవుడు మన యొక్క కుటుంబాలని చేసేటువంటి వాడుగా మన జీవితంలో చూడగలుగుతున్నాం. కనుక ఈ సమయంలో దేవుని పిల్లైనటువంటి మనం అక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 61వ అధ్యాయం ఏదో 63వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెషయా గ్రంథం 63:14 పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి ఏం కలిగించినాడు? పల్లానికి దిగేటువంటి పశువులు ఏం పొందుతాయి? విశ్రాంతి పొందుతాయి. ఇలాగ ఎత్తుగా వెళ్ళినప్పుడు చాలా భారం, ఇలా దిగిపోతున్నప్పుడు ఎంతో విశ్రాంతి, భారాలన్నీ పోయినట్లు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు నీ భారాలన్నీ ప్రయాసపడి భారం వహించున్న సమస్తమైన వారు నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానంటాడు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకోను. నీతిమంతులు అన్నాడు కదలనీడని ప్రభువారు యొక్క వాగ్దానం. కరిగే ఉదయకాలంలో సియోను యొక్క లేకపోతే యెరూషలేము యొక్క ఆశీర్వాదం ఇక్కడ ఎలాగుంటుందంటే చక్కటి ప్రశాంతమైనటువంటి అనుభవంలో దేవుడు నీ జీవితాన్ని తీసుకొస్తున్నాడు. ఆ చివరిలో అన్నాడు దాని యొక్క ఏమని చెప్పినాడు? అక్కడ 2వ లైన్లో అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది చూడండి దయచేసి. ఏమో చదవండి. 33వ అధ్యాయంలో 20వ వచనం, 33, 20వ వచనంలో ఏమని రాయబడింది? నిమ్మళమైన కాపురం తీయబడని గుడారంగా నీ కనులు యెరూషలేమును. కనుక తీయబడినటువంటి గుడారం ఎలాంటిది? అది అంటే నిత్యం ఉండేది. తీయబడింది అంటే అర్థం ఏంటి? శాశ్వత కాలం ఉండేటువంటిది, నిలకడైనటువంటిది. ఇలాంటి అనుభవం నీ జీవితాన్ని కనుక ఆయన నా పాదములు బండ మీద స్థిరపరచను. ఆయన నా పాదాలు ఎక్కడ చేసినాడు? బండ మీద స్థిరపరిచినాడు. కనుక స్థిరమైనటువంటి అనుభూతులని దేవుని పిల్లలుగా మన జీవితాన్ని ఇలాంటి ఆశీర్వాదంలో తీసుకొచ్చినాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అక్కడ ఓ చక్కటి మాట చెప్తాడు. 2వ అధ్యాయం దయచేసి 3వ అధ్యాయం అనుకుంటా చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చివరి భాగంలో ఉందో చూడండి దయచేసి. 18వ వచనం 18వ వచనం తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు ప్రేమందు వేరుపారి స్థిరపడి. చూసారా? ప్రేమ యందు ఏం కావాలా? వేరుపారి స్థిరపడి. స్థిరమైనటువంటి జీవితం, ప్రేమలో స్థిరత.
కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసములో స్థిరత అంటాడు. చూడండి దయచేసి, విశ్వాసములో 5 చివరి భాగంలో క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసం చూచి ఆనందించున్నాను. స్థిర విశ్వాసం కనుక దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు దేవుని యొక్క సాన్నిధ్యంలో దాని యొక్క గుడారం ఎన్నడూ కూడా తీయబడదు. అంటే స్థిరమైనటువంటి జీవితం. ఆత్మీయంగా ఎలా ఉండొచ్చు? స్థిరంగా కదలనటువంటి నిశ్చలమైనటువంటి జీవితం. ఎన్ని శోధనలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, విశ్వాసంలో స్థిరత, ప్రేమలో స్థిరత, అలాగే పరిశుద్ధతలో స్థిరత. చూడండి 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 13వ వచనం. దేవుని ఎదుట మీ హృదయంలో పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. పరిశుద్ధతలు ఎలాగా? స్థిరత కలిగినటువంటి అనుభవం. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 17వ వచనం. దయచేసి చూడండి, మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు సద్వాక్యమందు మిమ్మను స్థిరపరచుగాక. ఎన్ని రీతిలుగా ఆ యెరూషలేములో ఎలా ఉండొచ్చు? ప్రేమలో స్థిరత, విశ్వాసంలో స్థిరత, పరిశుద్ధతలో స్థిరత, సద్వాక్యమందు. తర్వాత ఏమండి ఆఖరిలో ఉంది? సద్వాక్యమందు సత్కార్యమందు స్థిరత. ఇది యెరూషలేము యొక్క ఆశీర్వాదం. ఈ మధ్యాహ్న సమయంలో ఈ 5 విషయాలు బట్టి ప్రభును స్తుతించి, ప్రభును ఆరాధించి, ప్రభును గణపరచు. ప్రభా, ఇలాంటి చక్కటి అనుభూతిలోనికి ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ ఏమవుతున్నాయి? క్షమాపణ పొందుతాయి. రెండవది, దానిలో నివసించే దోషము, జనుల యొక్క దోషము క్షమించండి. దానిలో నివసించే వారికి ఏం లేదు? రోగాలు లేవు. రోగాలన్నీ కుదర్చబడుతున్నాయి. మూడవదిగా అక్కడ నీతి యొక్క అనుభవం తీసుకొచ్చావు. నాలుగోది, యెహోవా యొక్క భయం ఏం చేసింది? ఐశ్వర్యాన్ని కలిగించిన. ఐదవది, అక్కడ సీయోనులో ఉండేటువంటి వారి యొక్క జీవితాల్లో ఏముంది? అక్కడ నెమ్మదితో కూడిన జీవితం. ఏ పరిస్థితుల్లో కూడా ఎంత ప్రశాంతంగా, ఎంత నిండు నెమ్మదిగా వారి యొక్క జీవితాలు ఉన్నాయో ఆ రోజుగా చూసాం. అక్కడ స్థిరమైనటువంటి జీవితం, ఆత్మీయమైనటువంటి స్థిరత ఈ యెరూషలేములో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేవాడుకుంటున్నాడు. కనుక ఇట్టి కారణాన్ని బట్టి ప్రభా, గత సంవత్సరాలు 24 సంవత్సరాలు కాపాడి 25వ సంవత్సరంలోనే మమ్మల్ని ప్రవేశపెట్టావు. కనుక ఇందులో ఉండేటువంటి మా జీవితాలకి ఇలాంటి ఆశీర్వాదాన్ని మీరు కలిగించినందుకు ప్రభా, నేను ఎంతో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తున్నామని కొద్దిసేపు ప్రభుని ఓ పాట పాడతారా? పాట సంఖ్య 6, మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. పల్లవి, మొదటి చరణం చివరి చరణం. ఒకసారి లేచి నిలబడదాం, నిద్ర రాకుండా ఉంటుంది. బర్నవాస్ కలిసి పాడచ్చు. మొదటి చరణము చివరి చరణం. నేను పాడతారా? నేను పాడతాను. యేసు మంచి కాపరి. ఆరో పాట, సీట్స్లో 6వ పాట, మొదటి చరణము ఆఖరి చరణం పాడుకుందాం. యేసు మంచి కాపరి, నా కాపరి, యేసు మంచి కాపరి, గొర్రెల కాపరి,
యేసు మంచి కాపరి నా కాపరి, యేసు మంచి కాపరి గొర్రెల కాపరి. తోడేలు వచ్చిన సింహమైన వచ్చిన, తోడేలు వచ్చిన సింహమైన వచ్చిన గొర్రెలన్నీ సంరక్షించును. గొర్రెల కొరకు ప్రాణమర్పించే, గొర్రెలన్నీ సంరక్షించును. గొర్రెల కొరకు ప్రాణమర్పించే యేసు మంచి కాపరి నా కాపరి, యేసు మంచి కాపరి గొర్రెల కాపరి. యేసు మంచి కాపరి నా కాపరి, యేసు మంచి కాపరి గొర్రెల కాపరి. నీకు వెలుగు వచ్చెను తేజరిల్లుము, నీపై దైవ మహిమ నేడు ఉదయించెను. నీకు వెలుగు వచ్చెను తేజరిల్లుము, నీపై దైవ మహిమ నేడు ఉదయించెను. చూడు కటిక చీకటి భూమిని ఆవరించెను, చూడు కటిక చీకటి భూమిని ఆవరించెను. చూడు యెహోవా నీపై ఉదయించెను, ఆయన మహిమ నీపై కనబడెన్. చూడు యెహోవా నీపై ఉదయించెను, ఆయన మహిమ నీపై కనబడెన్. యేసు మంచి కాపరి నా కాపరి, యేసు మంచి కాపరి గొర్రెల కాపరి. యేసు మంచి కాపరి నా కాపరి, యేసు మంచి కాపరి గొర్రెల కాపరి. నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరముల సంతోష కారణముగను, నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరముల సంతోష కారణముగను చేసే నీదు దేవుడు బహుపరాక్రమము గల, చేసే నీదు దేవుడు బహుపరాక్రమము గల యాకోబు దేవుడనియును. నీదు విమోచకుడు స్తోత్రించు, యాకోబు దేవుడనియును. నీదు విమోచకుడు స్తోత్రించు. యేసు మంచి కాపరి నా కాపరి, యేసు మంచి కాపరి గొర్రెల కాపరి. యేసు మంచి కాపరి నా కాపరి, యేసు మంచి కాపరి గొర్రెల కాపరి. తోడేలు వచ్చిన సింహమైన వచ్చిన, తోడేలు వచ్చిన సింహమైన వచ్చిన గొర్రెలన్నీ సంరక్షించును. గొర్రెల కొరకు ప్రాణమర్పించే, గొర్రెలన్నీ సంరక్షించును. గొర్రెల కొరకు ప్రాణమర్పించే యేసు మంచి కాపరి నా కాపరి, యేసు మంచి కాపరి గొర్రెల కాపరి. యేసు మంచి కాపరి నా కాపరి, యేసు మంచి కాపరి గొర్రెల కాపరి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం కొంత సమయం ఆరాధన చేస్తాము. ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ఆరాధన చేస్తుంటే కొంతమంది మాట్లాడుకోండి, కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉండండి, కొంతమంది ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండండి. అట్లా చేస్తామా? మీ ఫోన్లు బంద్ పెట్టుకోవాలి, మీ తిరుగుడు బంద్ పెట్టుకోవాలి. అటు ఇటు తిరగద్దు, ఎవ్వరు లేదు. ఆరాధన సమయం అంటే చాలా గౌరవమైన సమయం, చాలా భయభక్తులతో ఉండాలి. మీకు మోకరించడానికి కాళ్ళు లేకపోతే కూర్చొనైనా కళ్ళు మూసుకొని ఉండండి. ఒకవేళ కాళ్ళు ఉంటే మోకరించాలి. ఆరాధన చేయండి. ఒక సహోదరుడు ఒక సహోదరి, ఒక సహోదరుడు ఒక సహోదరి. ఇక్కడ డగ్గీలో ఉన్న వాళ్ళు ఒక నలుగురు చేయాలి, ఒక ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్. డిచ్చిపల్లి వాళ్ళు ఇద్దరు చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. డిచ్చిపల్లి వాళ్ళు ఒక బ్రదరు ఒక సిస్టర్. ఇక్కడ ఉన్న వాళ్ళు
ఒక ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ బయట నుండి వచ్చారే, ఆర్కేపురం నుండి అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరు, ఆర్కేపురం వాళ్ళు ఒకరు, ఇంకా వేరే వాళ్ళు ఒకరు. జ్ఞాపకం ఉంటుందా నేను చెప్పింది? ఈ ఆరాధన అంతా కూడా కలిసి 10 నిమిషాలు అయిపోవాలి. చేయండి. కవిచని ప్రభావ ఈ విధంగా ఇస్తూ మమ్మల్ని రక్షిస్తూ వచ్చిన కళ్ళు ప్రభావ మూసుకో. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ కళ్ళు తండ్రి. ప్రభా ఆత్మీయ ఆహారం దయచేస్తూ ఈ విధంగా మీ మందిరంలో కళ్ళు చేరి మూసుకో. మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన కళ్ళు మూసుకో. వందనాలు చెల్లిస్తుంది ప్రభా. ఇన్ని సంవత్సరాలు కాపాడి మమ్మల్ని ఎంతో దీవించినందుకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో నీకు సమర్పిస్తున్నాను తండ్రి. సిస్టర్స్ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మంచి దేవుడిగా నా ఎడల చూపిన ప్రేమంతటిని బట్టి నేను స్తుతిస్తూ వస్తున్నాను. ఏ పాటిదన్నయ్యా పాపంతో చాపంతో నాయన నాది నేను తిరుగుతున్న నన్ను దేవా నీ ప్రేమతో నన్ను వెతికి వెంటాడి రక్షించి ఈ దినం వరకు సజీవ లెక్కలుంచి మరొకసారి దేవా నిన్ను ఆరాధించే గుంపులో చేర్చినందుకు దేవా నీకు వందనాలు. అవునయ్యా నన్ను ఆశీర్వదించడానికి పిలిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నా. దయగలిగిన స్వామి నా పాపములు క్షమించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నా. నమ్మకమైన తండ్రి నాయన తన నీతిని బట్టి దేవా నాయన ఎంతో యథార్థంగా బ్రతకడానికి నాయన నన్ను నీతిమంతురాలుగా చేసినందుకు నీకు వందనాలు. పాపాత్మురాలను తునీకరింపబడిన దాన్ని, విడిచిపెట్టబడిన దాన్ని నువ్వు ప్రేమించి నువ్వు వెతికి రక్షించినావు గనక దేవా నేను స్థిరంగా ఆత్మీయంగా స్థిరంగా ఉండడానికి నన్ను సిద్ధపరిచినావు స్వామి. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నా. మంచి దేవుడిగా, మంచి కాపరిగా, అన్ని విషయములలో నాకు సాలిన దేవుడిగా, తండ్రిగా, కాపరిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నా. ఇంత గొప్ప మేలు, ఇంత గొప్ప రక్షణ నాకు ఉచితంగా ఇచ్చినందుకు, ఈ 23 సంవత్సరాలు నన్ను ప్రేమించి రక్షించినందుకు, నన్ను కాపాడినందుకు దేవా నేను నీకేమి ఇవ్వగలను? ఏమీ లేదని నన్ను ఒప్పుకుంటూ కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు ఘనమైన నామంలో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. బ్రదర్ ఒకరు పడుతూ నీ నామంలో బతిమాలుకుంటున్నాను తండ్రి. అవును స్వామి ప్రభా నా తండ్రి నా పట్ల చేసిన మేలు అంతటికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క దీనన ప్రభా నా తండ్రి యెరూషలేము మందిరంలో తండ్రి మరి యొక్క తండ్రి ఆ మందిరం నిర్మించబడింది మొదలుకొని ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ బిడ్డలుగా అనేకులకు ప్రభా సహాయం చేసి తండ్రి మా అక్కర్ల అవసరం తీర్చి తండ్రి మా పట్ల మీరు చేసిన మేలుకు వందనాలు తండ్రి. మా పట్ల మీరు చేసిన మంచితనానికై వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేనైతే ఏ మంచితనం లేను అని ప్రభా అయినప్పటికీ నన్ను వెతికి రక్షించి మీ కృప చేత బ్రతికించి అయ్యా ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, నిందెలు, అవమానాలు, ఆటంకములు ప్రభా నా తండ్రి నన్ను కొట్టుమిట్టాడినే కానీ ప్రభా మీరు విడవక ఎడబాయక మీరు చేసిన మేలుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధమైన తండ్రి నువ్వెంతైనా నమ్మదైన దేవుడు అని నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను ప్రభా. ఏ యోగ్యత లేని నన్ను, ఏ మంచితనం లేనట్టు నన్ను ప్రభా నా తండ్రి నా పట్ల మీరు చేసిన మేలు అంతటికి వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి ఇన్ని మేలు చేసిన నా కన్న తండ్రికి నేను ఏమి ఇవ్వగలను ప్రభా? ఏమిచ్చినా నీకు రుణస్తున్నానని నా యొక్క హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మేము పరిశుద్ధమైన పాదముల యొద్ద సజీవ యాగంగా మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. తండ్రి అద్భుతం చేయగలవు పాచుడు కడుగా చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. అయ్యా మీరైతే మాట్లాడుతున్న ప్రతి ఒక్క లేఖన భాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. అయ్యా నేను కూడా ఒకప్పుడు నిరీక్షణ లేక, సమాధానం లేక తండ్రి పాపం అనే లోకంలో, అంధకారంలో నా తండ్రి చచ్చి ఉన్నప్పుడు నా తండ్రి నన్ను ఎవరూ చూడలేరు, ఎవరు కూడా నన్ను క్షమించలేరు తండ్రి. ఎంతగానో పాపంలో ఉన్నప్పుడు తండ్రి నాపై ఎవరు కూడా జాలిపడలేరు. మీ పాపం అని తండ్రి మీరు ఎంతగానో తండ్రి గొప్ప దేవుడుగా ఉండి నన్ను రక్షించినందుకు ఇవన్నీ చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. ఎంతగానో దూరస్తులుగా ఉన్న నన్ను చూస్తూ వచ్చారు తండ్రి. అయ్యా ఎవరు కూడా నాపై క్షమించబడలేరు తండ్రి. మీరైతే మిమ్మల్ని మీరు రిక్తునిగా వచ్చారు. అందరి బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నారు తండ్రి. అయ్యా మీరు ఎంతైనా నమ్మదైన తండ్రిగా ఉంటూ వస్తున్నారు. అనుదిన జీవితంలో పోషణకర్తగా ఉంటూ వస్తున్నారు. కేవలం తండ్రి తగ్గింపు స్వభావదారిని తండ్రి మీరు రిక్తునిగా వచ్చారు తండ్రి. మీరు నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. అందరి బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నారు తండ్రి. ధైర్యపరుస్తూ వస్తున్నారు తండ్రి. మీరు నన్ను పోషిస్తూ వస్తున్నారు. అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను.
తండ్రి ఒకప్పుడు పనికి మాలిందానిగా దిక్కులేని స్థితిలో నేనున్నప్పుడు తండ్రి నా దిక్కుగా మీరు ఉంటూ వచ్చారు. నా జీవితంలో తండ్రి యజమానుడిగా ఉంటూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నారు తండ్రి. ఈ మధ్యన కాల సమయంలో యజమానుడిగా ఉంటున్నందుకు ఈ వందనాలు చెల్లించుకుంటూ నా జీవితం పట్ల చేసిన ప్రతి మేలు కళ్ళకు ఏమి మిగులు తండ్రి, ఏం లేదని ఒప్పుకుంటూ కొద్ది నా స్తుతి ఆరాధన యేసు ప్రభు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బయట నుండి వచ్చిన వాళ్ళు డిచ్చిపల్లి మొదట ఒక బ్రదరు ఒక సిస్టర్, డిచ్చిపల్లి వాళ్ళు. మమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం తండ్రి. ఆ అల్పనాయకు నన్ను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు ప్రభా. లోకంలో పాపంలో ఉన్నటువంటి నన్ను ప్రభా మీరు ప్రేమిస్తూ వచ్చినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడుగా, నమ్మకమైన సహాయకుడుగా ప్రభా మీరు నా పక్షంగా ఉంటూ వస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క పాప నుండి శాప నుండి నన్ను విడిపిస్తూ వచ్చినందుకు వందనాలు. మీ యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం ద్వారా మీరు కడుగుతూ వచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. మీ యొక్క సంఘాన్ని ప్రభా తండ్రి మీరు స్థాపించిన దేవుడుగా ఉండి ప్రభా తండ్రి, అవును ప్రభా తండ్రి, మా యొక్క బేర్షవాళ్ళు కూడా ప్రభా మీరు చేస్తూ వచ్చిన కార్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. నన్ను కూడా మీరు రక్షించుకొని మీ యొక్క సజీవ లెక్కలో మీ బిడ్డల మధ్యలో ప్రభా మిమ్మల్ని ఆరాధించే గుంపులో నన్ను కూడా వస్తూ వచ్చినందుకే ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. మీ యొక్క సంఘం ద్వారా ప్రభా నన్ను కూడా తను మీరు ఆత్మీయంగా మీరు పోషిస్తూ వస్తున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. నన్ను తృప్తిపరిచే దేవుడుగా, మీ యొక్క వాక్యం ద్వారా నన్ను భద్రపరిచే దేవుడుగా మీరు ఉంటూ వస్తున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. నా జీవితంలో చాలా దేవుడుగా మీరు ఉంటూ వస్తున్నాం తండ్రి. అవును ప్రభా మీ యొక్క సంఘం ద్వారా, మా సంఘ కాపుల ద్వారా ప్రభా నన్ను ఎంతగానో మీరు ధైర్యపరుస్తూ వస్తున్నందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. నమ్మకమైన దేవుడా ప్రభా, అంతేకాకుండా నాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి, నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ బట్టి ప్రభా, నా జీవితంలో ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఏమి ఇవ్వలేని వానిగా నా యొక్క హృదయపూర్వకమైన కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభా నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏర్పరచుకుంటూ వచ్చినారు. కుటుంబంగా బేర్షెబలో మీరు కట్టుతూ వచ్చినారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను తండ్రి. నీ యొక్క నా తండ్రి ప్రభా నిజంగా నీ నీతిని, నీ యొక్క ఐశ్వర్యాన్ని, ఘనతని, పరిశుద్ధతని నా తండ్రి నాకు దయచేస్తూ వచ్చినారు. ఈ లోకంలో ఉండి, పాపంలో ఉండి, శాపంలో నుండి నన్ను విడిపిస్తూ విమోచిస్తూ వచ్చినారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. నిజంగా నా తండ్రి నీలో దినదినము ఎదగడానికి ఆత్మీయ తల్లిదండ్రులను ఇస్తూ వచ్చినారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. నా అనుదిన జీవితంలో నా తండ్రి నాకు ఎంతైనా చాలా దేవుడుగా, నమ్మకమైన దేవుడుగా, నిజంగా నాకు ఉపదేశం చేసి నడవలసిన మార్గం నాకు బోధించే దేవుడుగా, నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చేసే దేవుడుగా మీరుంటూ వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇన్ని చేసిన నా ప్రియ తండ్రికి ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆర్కేపురం నుండి వచ్చిన వారు సోదరుడు ఈనాక్ చేయండి. Our glorious God and our gracious Father, in the precious and worthy name of Lord Jesus Christ, we come into your presence, bow down before you, and praise your glorious name. For the God that you are, the maker of heaven and earth, but a righteous Father, along with the saints here at Jerusalem Prayer House, Dagi, we come and bow down because you have become the God of our salvation, the God of our strength, God of our sustenance, God who is our sufficiency, God who supplies all our needs and drives away sickness from amongst us. What a God we have. What a God we serve. We bless your name, O Lord, as we offer this praise along with the hosts of heaven and also saints on earth, in the matchless name of our Lord and Savior, Jesus Christ. Amen. నిజామాబాద్ నుండి వచ్చిన భార్గవ్, సందీప్ భార్గవ్ ఉన్నాడా? తండ్రి, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి దేవా నీకు స్తోత్రాలు. మార్పు చెందినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా అల్ఫా ఒమేగా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలంలో మరొకసారి తండ్రి నేను గత 24 సంవత్సరాలు కాపాడి భద్రపరిచి సీయను రక్షించిన తండ్రికి స్తోత్రాలు. దైవ సేవకుల నుంచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా.
ప్రభా నేను స్తుతిస్తూ ఉంటున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మన ప్రభా యెషయా గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో నాకు దేహంలో బాగులేదు, అందులో నివసించువాడు ఎవడు అనడు, దాంట్లో నివసించు జనుల దోషము పరిహరింపబడినటువంటి వాక్యం ఆధారం చేసుకొని ప్రభా ఇచ్చినటువంటి మాటలను బట్టి కొందనాలు. సీఎంలో ఉన్నటువంటి దీవెనలన్నీ ప్రభా ఈరోజు మాకు ఇచ్చిన ప్రభు మమ్మల్ని ఘనపరిచి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సీఎంలో ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఘనత, ఆరోగ్యము అన్నీ ప్రభువా తండ్రి నాయన నీతిమంతులుగా తీర్చి ప్రభువా కాపాడి భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మా పాపలని పరిహరించి శ్రీలోని ప్రియ కుమారుని యేసుక్రీస్తు బదులు అర్పించిన రక్తంలో మా ప్రతి పాపమును కడిగి పవిత్ర శుద్ధీకరించి నీతిమంతులుగా తీర్చిన తండ్రికి స్తోత్రాలు. ఆ నీతిలో మా నివసింపచేసి నీతిమంతుడు కలిగినటువంటి ఆశీర్వాదాలన్నిటి ప్రభు మాకందరికి ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంత గొప్ప సంరక్షణ ప్రభువా ఈ యొక్క సీఎంలో మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దినదిన నీ వాక్యాన్ని మనం పోషిస్తూ సంరక్షిస్తూ భద్రపరుస్తూ ధైర్యాన్ని ఇస్తూ ప్రభు ఐశ్వర్యం ఆశీర్వాదం అన్ని ప్రభువా నువ్వు నీతిమంతుల మీద కుమ్మరిచ్చినటువంటి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి నాయన గత 24 సంవత్సరాలు కాపాడి భద్రపరిచి ప్రభు 20వ సంవత్సరాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుమని నదరణ యేసుక్రీస్తునామమున ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అడ్లూరు ఎల్లారెడ్డి నుండి వచ్చిన వారు ఒకరు. అడ్లూరు ఎల్లారెడ్డి నుండి వచ్చిన వారు ఒకరు. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, ఎన్నడూ కూడా మారని మార్పు చెందినటువంటి గొప్ప ఏకైక దేవ, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తోత్రాలు స్వామి. నాయన లోకంలో ఎక్కడో పడిచేడి ఉన్నటువంటి నన్ను రక్షించి నాయన నీ సంఘంలో ఇచ్చి మీరు ఒక సాక్షిగా ప్రభా మీరు చేస్తూ వచ్చారు నాయన. నీ సంఘంతో వచ్చారు తండ్రి, నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. విశ్వాసమందును ప్రేమలోను ప్రభా సత్కార్యమందును ప్రభా సంఘములుగా నన్ను మమ్మల్ని ప్రభా మీరు స్థిరపరుస్తూ వచ్చారు తండ్రి. మీరు ఇంతగా ప్రభా సంఘం పక్షంగా మీరు చేస్తూ వచ్చినటువంటి కార్యమును బట్టి నైనా మీరు మా కొరకై మిమ్మల్ని ఆరాధించి ఈ స్థలాన్ని యెరూషలేమును సియోను మాకు ఇస్తూ వచ్చిన విధానంకై మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి ప్రభా ఏమిచ్చిన ఆయన నీ రుణాన్ని తీర్చుకోగలను స్వామి. ఏమి లేను అని ఒప్పుకొని మీరు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ పాదములు అయితే సమర్పించుకొనిచున్నాము తండ్రి. చివరిగా మలక్పేట నుండి వచ్చిన సోదరు జయరాజ్ బెంజమిన్ ఆరాధన చేస్తాం. మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా జీవితంలో యెరూషలేము సీయోను యొక్క అనుభవంలో 5 విధానంలో నన్ను కూడా నడిపించి దీవించి రక్షణ ఇచ్చి తండ్రి ప్రభువా మరి నాయనా మీలో నీ ప్రేమలో నన్ను స్థిరపరిచిన మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. భౌతికంగా నమ్మదగిన దేవుడుగా నా జీవితంలో మీరు ఉన్నందుకై స్తోత్రాలు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నీ ప్రజల పక్షంగా తండ్రి ప్రభా ఇట్టి ఆశీర్వాదంలోనికి నడిపించిన నీ శేషాన్ని బట్టి కూడా మీకు వందనాలు. భౌతికమైన తండ్రి ఆరాధన స్థలాన్ని బట్టి యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి కూడా మీకు వందనాలు. గడిచిన 23 సంవత్సరాలు మీ నమ్మకత్వంలో భద్రపరిచి 24 సంవత్సరంలో ఈ దినమున నీ ప్రజలతో కలిసి సంతోషించే ఈ సమయాన్ని బట్టి నేను ఆరాధించే ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి నీ దాసుని ద్వారా మా మధ్యకు తేబడిన తండ్రి వాక్యం యొక్క 5 ఆశీర్వాదాలు రాబో దినాలలో కూడా మరి యెరూషలేములోని నీ ప్రజలకు వారి కుటుంబాల మీద మెండుగా కుమ్మరించే దేవుడుగా మీరున్నందుకై మా పక్షం అటువంటి దేవుడుగా ఉన్నందుకై వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ కొద్ది స్తుతి ఆరాధన నా నిమిత్తమే త్వరలో రానై ఉన్న నమ్మదగిన యేసు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధ నామములలో సమర్పించి అర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. బోధన నుండి వచ్చినటువంటి వారు ఒక్కరు చేయండి. దయగలిగిన తండ్రి, అన్య జనులకు ప్రార్థనా మందిరం అనబడిన విధానములో తండ్రి అన్నకిచ్చినటువంటి తలంపును బట్టి మీరు నెరవేర్చి ప్రభా చుట్టుపక్కల గ్రామాల్లో తండ్రి మీరు అన్య జనులను మీ సన్నిధిలో చేర్చి రక్షించబడి అనేక ఆత్మలు తండ్రి మీ సన్నిధిలో మీ శరీరంలో అంగములుగా చేసిన విధానం కొరకై మీ సన్నిధిలో సాగిలపడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇటు విధానములో ప్రభా అనేక ఆత్మలు ఇంకను మరి ఆత్మలు రావడానికి కొరకే మీ కృప చూపుతూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి ఆమె సన్న ద్వారా జరిగిన పరిచర్య అంతటిని కూడా
మరొకసారి మీ సన్నిధిలో సాగిలపడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. నాకు కూడా తండ్రి మీ సన్నిధిలో మరి తండ్రి నిలబడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఘనపరుస్తూ ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ఈ నా స్తుతి ఆరాధన అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో నీ బిడ్డలముగా మేమందరం కూడా చేరి రాగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించడానికి స్తోత్రములు. దగ్గరలో యెరూషలేము ప్రార్థన మందిరం ఈ స్థలంలో మీరు ఆరంభించినటువంటి కార్యమును మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అడవి ప్రాంతము, ఎవరు లేనటువంటి పరిస్థితి, ఈ ప్రాంతంలో మీ యొక్క పని, మీ యొక్క పరిచర్య గత 24 సంవత్సరాలుగా మీరు మీ మహిమార్థమే నెరవేరుస్తూ వచ్చినందుకై స్తోత్రములు. ఈ ప్రాంతానికి ఆమోసును కుటుంబంతో తీసుకుని వచ్చి మరి ప్రభా తన ద్వారా ఈ చుట్టూ ప్రాంతాల్లో గ్రామాల్లో మరి ప్రభా పరిచర్యను జరిగించుట కొరకై మీరు అనుగ్రహించిన కృపకై స్తోత్రం. మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారం అంతటికై స్తోత్రం. ఈ యొక్క పని నిమిత్తము పరిచర్య నిమిత్తమై ప్రార్థించిన వారిని బట్టి, సమర్పించిన వారిని బట్టి, తోడుగా వచ్చిన వారిని బట్టి మరి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దీన్ని బేస్ చేసుకొని ఇటు అడ్లూరు, ఎల్లారెడ్డి, ఇటు డిచ్చిపల్లి ప్రాంతాల్లో చుట్టూ స్థలాల్లో పరిశుద్ధులందరూ కూడా చేరి రాగలటకు, ఐక్యతగా ప్రేమతో సమాధానంతో నీ యొక్క పనులు జరిగించగలటకు సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రం. వ్యక్తిగతంగా కుటుంబంగా ఈ బిడ్డల పక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేలంతరికై స్తోత్రం. ఆరాధన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, నీకు స్తోత్రం. మా జీవితంలో మీరు చేసిన మేలుకై వందనాలు. మాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి స్తోత్రం. మా జీవితంలో మీరే నీతి న్యాయములు జరిగించే దేవుడుగా, ధైర్యపరిచే దేవుడుగా, ఆదరించే దేవుడుగా, కట్టే దేవుడుగా మీరు మాకున్నందుకై స్తోత్రం. అన్ని వాతావరణ పరిస్థితులకు మీరు సరిపోయినటువంటి దేవుడుగా మాకున్నందుకై స్తోత్రం. మీరు చేసిన ఏర్పాటు అంతరికై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.